అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ చెట్టు, రావి చెట్టు, మరి చెట్టు లక్ష్మీనారాయణ అంటారు. ఆంజనేయ స్వామి వారి గుడి పక్కనే లోపడే హాస్పిటల్ అండి. అది హాస్పిటల్. అలాగే ఇప్పుడు మీరు ఇది చూస్తున్నదేమో ఇది 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 శివాలయం. ఇది శివాలయం అండి. ఇది శివాలయం. అలాగే మనం ఇట్లా చూస్తున్నది మనం డిజిటల్ లైబ్రరీ. అది లోపల్లో కూడా లైబ్రరీ చాలా చక్కగా అందంగా కట్టారండి. లైబ్రరీ అది రైతు భరోసా కేంద్రం, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సచివాలయం అండి. అలాగే మనకి సందులో కనిపిస్తుంది ఇది రామాలయం అండి. సందులో కనిపిస్తుంది కదా మనకి, ఇది రామాలయం. అచ్చటే పచ్చటి పొలాలు, వాటర్ ట్యాంక్, టవర్. అలాగే ఇలాగ పడమరగా మనకి కనిపిస్తుంది చూసారా, అది వేణుగోపాల స్వామి వారి గుడి. పడమర కనిపిస్తుంది మనకి వేణుగోపాల స్వామి వారి గుడి అండి. అది చూడండి, యాదవలసి బజార్ సెంటర్లో ఉంది అది. అదిగోండి వేణుగోపాల స్వామి వారి గుడి. అది ఈ మయాన పచ్చటి పొలాలు ఇవన్నీ చూడండి, గేదెలు. ఇది శివాలయం అండి. శివాలయం స్లాబ్ వరకు వచ్చింది చూడండి. ఇది నారుమడి, ఒక రైతు నారుమడి పోశారు చూడండి. అదిగోండి అది ఇది శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడి. మళ్ళీ ఇలాగొస్తే హాస్పిటల్లో ఆంజనేయ స్వామి వారి గుడి. ఇది మనకి నూతనంగా కట్టేటువంటి శివాలయం. స్లాబ్ వరకు వెళ్ళింది. ఇది శివాలయం నూతనంగా కడుతున్నారు చూడండి. కొత్తగా కడుతున్నారు, నూతనంగా శివాలయం అండి. ఇది నూతనంగా కడుతున్నారు. అలాగే శివాలయం త్వరగా పూర్తవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా శ్రీరామ రక్ష. అది శివాలయం గర్భగుడి. శివాలయం గర్భగుడిలో చూస్తే వేణుగోపాల స్వామి వారి గుడి కనిపిస్తుంది. ఇది శివాలయం. ఇది తూర్పు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ శ్రీరామ రక్ష.